ఎపిసోడ్ చూసాక సరే 'ఇమ్మాన్యుయల్' పెర్ఫార్మెన్స్, 'కళ్యాణ్' పెర్ఫార్మెన్స్ అందరి పెర్ఫార్మెన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తనుజ టాపిక్. తనుజ అసలు ఏం గేమ్ ఆడుతుంది? తనకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల ఇప్పటి వరకు ఓటింగ్‌లో టాప్‌లో ఉంటూ వచ్చింది. కానీ యాస్ ఎ కంటెస్టెంట్‌గా హౌస్‌లో తన పెర్ఫార్మెన్స్ అయితే జీరో. ఎప్పుడు ఏడవడం, అరవడం, అవతల వాళ్ళ పాయింట్స్ వినకుండా అరవడం ఇదే జరుగుతుంది. తను నిన్న జరిగిన టాస్క్‌లో గూడా కళ్యాణ్ దగ్గరికెళ్లి రిక్వెస్ట్ చేసి, "నా బాస్కెట్ 0 ఉంది. నాకొక బాల్ ఇవ్వు, నాకొక బాల్ ఇవ్వు" అని చెప్పి అక్కడ ఏడ్చుకుంటూ అక్కడ రిక్వెస్ట్ చేసింది. సర్లే అనుకున్నాం. ఈరోజు మళ్ళీ టాస్క్ జరిగితే, మళ్ళీ తను ఆడిందే డిస్‌క్వాలిఫై గేమ్. తను ఆడిందే ఫౌల్ గేమ్. అందులో ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తే, మళ్ళీ వాష్‌రూమ్‌లోకెళ్ళి ఏడవడం ఏంటి? మళ్ళీ బయటకొచ్చి అంత ఈజీగా ఎలా తీసేసారు? మేము చాలా కష్టపడి ఆడుతున్నాం. చూడొచ్చు గదా! ఇద్దరం మిస్టేక్స్ చేసాం గదా! అలా ఎలా సింపుల్‌గా డిస్‌క్వాలిఫై చేస్తారంటే, అది అక్కడ అన్‌ఫెయిర్ అవుతది గదా! ఒకవేళ సుమన్ శెట్టి ప్లేస్‌లో తనుజ గారి ప్లేస్‌లో సుమన్ శెట్టి గారుండి, అలా గనుక ఇస్తే అప్పుడేమి యాక్సెప్ట్ చేస్తుందా? ఇద్దరం ఫౌల్ గేమ్ ఆడాం కాబట్టి ఇద్దరికి డిస్‌క్వాలిఫై ఇయ్యాలి. అలా ఎలా ఇస్తారు ఒకరికి డిసిషన్ అని చెప్పి ఈమె అడగదా? ఎందుకింత వరస్ట్ స్ట్రాటజీ, ఇంత వరస్ట్ గేమ్ ఆడుతుందో అర్థం కావట్లేదు. ప్రతిసారి ఇలాగే ఉంటుంది. ఆడడం చాలా తక్కువ, ఏడవడం, అరవడమే చాలా ఎక్కువవుతుంది. ఎస్పెషల్లీ ఈమె బర్నీ గారిని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందేమో అనిపిచ్చింది. ఇప్పుడు శ్రీజ బాల్ టచ్ చేసి ఆ యెల్లో లైన్ క్రాస్ చేసినప్పుడేమో బర్నీ గారి డిసిషన్ రైట్ అంట. బట్ ఇమ్మాన్యుయేల్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా బాడీ తీసుకెళ్ళి బాడీ ప్లస్ బాల్ 2 ఆ యెల్లో లైన్ క్రాస్ చేస్తే మాత్రం నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు ఫేవరిజంగా డిసిషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో అని చెప్పి మళ్ళీ బర్నీ గారి మీద ఫైర్ అవుతుందేంటి? మరి ఇదే తనుజ ఫస్టు శ్రీజ విషయంలో ఆహ్, బాల్ టచ్ చేసి లైన్ క్రాస్ చేసినప్పుడు మాత్రం ఎందుకు మరి మెచ్చుకుంది బర్నీ గారిని? అంటే వీళ్ళకి నచ్చినట్టు ఫేవర్‌గా డిసిషన్ ఇస్తేనేమో బర్నీ గారు మంచోరు. ఒకవేళ ఇవ్వకపోతే చెడ్డవాళ్ళయిపోతారా? తనుజ టోటల్‌గా ట్రాక్ తప్పింది. టోటల్‌గా ట్రాక్ తప్పింది. కేవలం తనకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల అంత ఓటింగ్ పర్సెంటేజ్ పడిందేమో నాకనిపించింది. ఇప్పుడు గనుక తను నామినేషన్‌లోకొచ్చుంటే ఖచ్చితంగా తన డౌన్‌ఫాల్ అయితే స్టార్ట్ అయిపోతది. ఇది ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వనీకి ఉండే కంటెంట్ కాదు. త్రూ ఔట్ టాస్క్‌లో ఎక్కడ పెద్దగా పెర్ఫార్మన్స్ లేదు. సరే ఫిజికల్‌గా ఆడితేనే ఆడినట్టు కూడా కాదు. ఈరోజు ఆడిన కంటెండర్ టాస్క్‌లో అది మంచి గేమ్. నువ్వు మిస్టేక్ చేసావు. నువ్వు చేసిన మిస్టేక్‌ని యాక్సెప్ట్ చేయాలి. అంతే తప్ప దానికి వితండవాదం చేసి, "నువ్విద్దరం ఫౌల్ గేమ్ చేసాము. అంత ఈజీగా ఎలా డిస్‌క్వాలిఫై చేస్తారు?" మేము కష్టపడి ఆడాం గదా! చూడొచ్చు గదా! అంటే ఏం జూస్తారు? ఒకవేళ వాళ్ళు చూసారనుకోండి, ఆ రోజు 'ధీమాన్ పవన్‌కి' రీతు ఎలా అయితే ఫేవరిజం జేసిందో, ఈరోజు ఇప్పుడు కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుల్ మీకలా ఫేవరిజం చేసినట్టే అవుతది గదా! అప్పుడు వాళ్ళిద్దరు బ్యాడ్ అవుతారు గదా! అలా ఎలా చూసి మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేయకుండా ఉంటారు? సో, తనుజ గారు టోటల్‌గా డిస్కనెక్ట్ అయిపోయి, టోటల్‌గా అసలు బేస్‌లెస్, పాయింట్‌లెస్ మాటలు మాట్లాడుతుంది. ఇది మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా తనకి ఇంకా నెగెటివ్ వస్తది. ఇప్పుడు సరే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల హైయెస్ట్ ఓటింగ్ పడితే పడొచ్చు గానీ, ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పడతది. ఈవెన్ టాప్ 5 గూడా వెళ్ళే అవకాశం చాలా తక్కువుంటుంది. ఫస్ట్ టైమ్ నేను తనని జూసినప్పుడు, తన ఓటింగ్ పర్సెంటేజ్ జూసినప్పుడు నిజంగానే ఈ అమ్మాయి టాప్ 5లోకెళ్తుందేమో అనుకున్నా. బట్ ఇప్పుడు జూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈమె టాప్ 5 గాదు గదా! అసలు 10 వీక్స్ సర్వే అవ్వడం గూడా కష్టమని నాకనిపించింది. ప్రతిసారి కంప్లెయింట్ జేయడం, ప్రతిసారి అరవడం, ప్రతిసారి ఏడవడం. ఇది తప్ప తనుజ దగ్గర పెద్దగా ఏం లేదని నాకనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ జేయండి. అలాగే వీడియోని లైక్ జేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.